హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడమ్మ తులసమ్మకు హారతివ్వు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసమ్మకు హారతి ఇస్తుంది. ఆ తరువాత ముత్తైదులకు కూడా హారతివ్వమ్మ అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని తులసి, లక్ష్మి, జాను, వాణిలకు కూడా హారతిస్తుంది. అమ్మ తులసి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పూజ తులసమ్మ పూజ ఈరోజు పూర్తయిపోయింది. ఇక కుజదోష నివారణకు పూజ జరిపిద్దాం, లోపలికి వెళ్దాం పదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. అఖండ దీపాన్ని వెలిగించమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే, సరే పంతులు గారు అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మా, కుజదోష నివారణ జరగాలని, నీ మనసులో ఇంకేదైనా కోరిక ఉంటే అది జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకొని నువ్వు దీపాన్ని వెలిగించమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. నా భర్త నిర్దోషి, నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్త నిర్దోషిగా బయటికి రావటానికి నేను ఈ కుజదోష నివారణ పూజ చేస్తున్నాను. నాకు ఉన్న దోషం వల్ల నా భర్త ఇబ్బందులు పడుతున్నాడు. నా భర్త, నా అత్తమామలు, నా కుటుంబం సంతోషంగా ఉండాలి తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఇక అఖండ దీపాన్ని వెలిగించమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి అఖండ దీపాన్ని వెలిగిస్తుంది. అమ్మ, అఖండ దీపం వెలిగించిన తరువాత నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఈ అఖండ దీపం నువ్వు పూజ చేస్తున్న 3 రోజులు కూడా కొండెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది. ఈ అఖండ దీపం కొండెక్కితే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరదు, అంతేకాదు నీకు కుజదోషం కూడా పోదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, అఖండ దీపం కొండెక్కకుండా నేను చూసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ తులసి, వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అయ్యో, పసుపు కలిపి లేదు పంతులు గారు, లోపలికి వెళ్ళి కలుపుకొని వస్తాను అని చెప్పి తులసి అంటుంది. అమ్మ తులసి, నువ్వు పూజలో కూర్చున్న తరువాత లేవకూడదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే, అమ్మ నేను వెళ్ళి కలుపుకొస్తాను అని చెప్పి ఖుషి అంటుంది. సరే ఖుషి అని చెప్పి తులసి అంటుంది. ఇక ఖుషి పసుపు కలపడానికి కిచెన్లోకి వెళ్తుంది. నీలిమ కిచెన్లో ఉండి, ఏంటి ఖుషి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ముత్తైదులకి పసుపు రాయాలంట పెద్దమ్మ, అమ్మ పసుపు కలుపుకొని రమ్మంది, అందుకే వచ్చాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. తులసి, నీకు కుజదోషం పోకూడదు, నువ్వు అవమానాలు నిందలు పడాలని నేను కోరుకుంటుంటే నువ్వు కుజదోష నివారణకు పూజ చేసుకుంటున్నావా? నువ్వు కోరుకున్న విధంగా 3 ముత్తైదులు వచ్చేశారు, అఖండ దీపాన్ని కూడా వెలిగించేశావు, అంటే నువ్వు పూజ పూర్తి చేయబోతున్నావన్నమాట. పూజ పూర్తి కాకుండా నేను అడ్డుకుంటాను తులసి అని చెప్పి నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఖుషి గిన్నెలో పసుపు వేసి నీళ్లు పోసి కలుపుతూ ఉంటుంది. అదే సమయంలో నీలిమ కూడా పసుపు గిన్నెలో వేసి నీళ్లు పోసి కలుపుతూ ఉంటుంది. ఒసే తులసి, నీ పూజ ఎలా జరుగుతుందో చూస్తాను, వచ్చిన ముత్తైదులు పారిపోయేలా చేస్తాను అని నీలిమ తనలో తానే అనుకొని దురదగుంటాకును పసుపులో కలుపుతుంది. ఖుషి, పసుపు కలపడం అయిపోయిందమ్మా అని నీలిమ అడుగుతూ ఉంటుంది. అయిపోయింది పెద్దమ్మా అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఆ పసుపు ఇలా ఇచ్చి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి కొంచెం వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వమ్మా అని చెప్పి నీలిమ అంటుంది. సరే పెద్దమ్మా అని ఖుషి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళేసరికి నీలిమ తను కలిపిన పసుపు గిన్నెను ఖుషికి ఇవ్వటానికి పక్కన పెడుతుంది. ఖుషి చేతిలో ఉన్న పసుపు గిన్నెను తీసుకొని వేరే దగ్గర పెట్టేస్తుంది. ఇదంతా కూడా చాటుగా ఉండి ఖుషి గమనిస్తూ ఉంటుంది. పెద్దమ్మ, మా అమ్మను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కదా, నీ ఆట నేను కట్టిస్తాను పెద్దమ్మ అని చెప్పి ఖుషి తనలో తానే అనుకుంటుంది. నీలిమకు వాటర్ బాటిల్ ఇచ్చి, పెద్దమ్మ మిమ్మల్ని పెద్దనాన్న పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే ఖుషి వెళ్తాను అని చెప్పి నీలిమ పసుపు గిన్నెను ఖుషికిచ్చి అక్కడి నుంచి మహేష్ దగ్గరకు వెళ్తుంది. ఈలోగా ఖుషి తాను కలిపిన పసుపు గిన్నెను తీసుకొని నీలిమ ఇచ్చిన పసుపు గిన్నెను అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. ఏమండి పిలిచారా అని నీలిమ మహేష్ని అడుగుతూ ఉంటుంది. నేనెప్పుడు పిలిచాను నీలిమ అని మహేష్ అంటాడు. ఖుషి పొరపాటు పడ్డట్టుంది అని చెప్పి నీలిమ మనసులో అనుకొని చాటుగా ఉండి తులసి వాళ్ళు ఏం చేస్తున్నారా అని గమనిస్తూ ఉంటుంది. అమ్మా,
ఇక పసుపు తీసుకొని ముత్తైదుల కాళ్ళకు రాయండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో తులసి ముత్తైదుల కాళ్ళకు పసుపు రాస్తూ ఉంటుంది. బొట్టు పెట్టి ఆ ముత్తైదులు ముగ్గురికి కూడా తాంబూలం ఇవ్వమ్మా, నీతో పాటు వీళ్ళు కూడా 3 రోజులు ఉపవాస దీక్షలో ఉంటారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. తప్పకుండా ఉంటాం పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక తులసి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ పాటికే వీళ్ళకు కాళ్లకు దురదలు మొదలవ్వాలి కదా, దురదలు మొదలవలేదేంటి అని చెప్పి నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఖుషీకి నేనిచ్చిన పసుపే తీసుకెళ్ళిందా, కిచెన్లోకి వెళ్ళి చూద్దాం అని నీలిమ తనలో తానే అనుకొని కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పసుపు గిన్నె మాత్రమే ఉంటుంది. నేను ఇచ్చిన పసుపు గిన్నె కదా ఖుషి తీసుకెళ్ళింది, మరి వాళ్ళ కాళ్లకు దురదలు పెట్టట్లేదేంటి అని నీలిమ తనలో తానే అనుకుంటుంది. ఈ పసుపు గిన్నెలో దురద గుంటాకేమైనా కలిసి ఉంటుందా, నా కాళ్లకు రాసుకొని చూస్తాను అని చెప్పి నీలిమ మనసులో అనుకొని తన కాళ్లకు రాసుకుంటుంది. ఏంటి ఇదంతా వింత విడ్డూరంగా ఉంది అని నీలిమ తనలో తానే అనుకుంటూ ఉండగా అప్పుడే నీలాంబరి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. బామ్మగారు ఇలా కూర్చోండి, మీ కాళ్లకు పసుపు రాస్తాను అని నీలాంబరి కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది. బామ్మగారు మీ కాళ్ళేమైనా దురదగా ఉన్నాయా అని నీలిమ అడుగుతూ ఉంటుంది. ఎందుకే అలా అడుగుతున్నావు అని నీలాంబరి అంటుంది. ఆ తులసి పసుపు కలుపుకొని వెళ్తుంటే దాంట్లో దురదగుంటాకు కలిపాను బామ్మగారు, వాళ్ళు పసుపు రాసుకున్నారు, వాళ్ళ కాళ్ళకి దురదలు లేవు. మరి ఇంకో గిన్నె ఇక్కడే ఉంది, అది మనం రాసుకున్నాము, మన కాళ్ళు దురదలు లేవు. నేను దురదగుంటాకు కలిపిన పసుపు ఏమై ఉంటుంది బామ్మగారు అని చెప్పి నీలిమ అంటుంది. అప్పుడే నీలిమ కాళ్ళు దురద పెడుతూ ఉంటాయి. అబ్బా దురద అని చెప్పి నీలిమ అంటూ ఉంటే, ఒసే ఒసే నా కాళ్ళు కూడా దురద పెడుతున్నాయే, కొంపదీసి వాళ్ళకు ఇవ్వాల్సిన పసుపు నా కాళ్లకు రాసావా ఏంటి అని నీలాంబరి అంటూ ఉంటుంది. మంట మంట దురద దురద అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటే ఇదంతా కూడా ఖుషి, తులసి, లక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటారు. బాగా అయింది వీళ్ళకి అని చెప్పి ఖుషి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఏమైంది మీకు, ఎందుకు దురద అంటున్నారు అని మహేష్ అడుగుతూ ఉంటాడు. ఒరే నీ పెళ్ళం పసుపు తీసుకొచ్చి నా కాళ్లకు రాసిందిరా, కాళ్ళు దురదగా ఉన్నాయిరా, ఏదో ఒకటి చెయ్యరా అని నీలాంబరి అంటూ ఉంటుంది. త్వరగా వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పి మహేష్ అంటాడు. ఇక నీలాంబరి వాష్రూమ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంటుంది. ఓసే నీలిమ, కావాలని నా కాళ్లకు దురదగుంటాకు కలిపిన పసుపు రాసావు కదవే, నీ సంగతి చెప్తాను అని చెప్పి నీలాంబరి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నీలిమ నీలిమ ఎక్కడ చచ్చావే, ఇలారా అని నీలాంబరి పిలుస్తుంది. ఏంటి బొమ్మగారు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. నీకోసం బంగారు నగలు ఎన్నో రోజులుగా దాచిపెట్టానే, ఇదిగోవే తీసుకో అని నీలాంబరి అంటుంది. ఇక నీలిమ నగలు వేసుకొని, బామ్మగారు నగలు చాలా బాగున్నాయి, నేను అచ్చం అమ్మవారిలా ఉన్నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పిచ్చి నగలకు బంగారపు నగలకు కూడా తేడా తెలియదు, వెర్రి బాగుల్దానా, పిచ్చిదానా, మెంటల్ దానా అని చెప్పి నీలాంబరి అంటుంది. అంటే ఏంటి బామ్మగారు ఇవన్నీ గిల్టు నగలా అని నీలిమ అడుగుతూ ఉంటుంది. నీకు గిల్టు నగలు కాకపోతే ఇంకే నగలు ఇవ్వాలే, నా కాళ్లకు కావాలని దురదగుంటాకు రాశావు కదా, అందుకే కావాలనే నీకు గిల్టు నగలు ఇచ్చాను అని చెప్పి నీలాంబరి నీలిమను కొడుతూ ఉంటుంది. వద్దు బామ్మగారు తప్పైపోయింది, నన్ను క్షమించండి బామ్మగారు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను, ఇక్కడి నుంచి పోవే పో అని నీలాంబరి అనటంతో నీలిమ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ పొరపాటు జరిగింది, అసలు ఏం జరిగింది, ఇదంతా ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే అమ్మవారే ఇదంతా చేసిందా అని చెప్పి నీలిమ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ భార్గవ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. భార్గవ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను సార్, అప్పట్లో నాకు ఒక సుపారీ ఇచ్చారు కదా, మీ బావగారు శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపమని ఆ డ్రైవర్ని అని చెప్పి లారీ డ్రైవర్ చెప్తూ ఉంటాడు. దాంతో భార్గవ్ షాక్ అయ్యి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక్కడెక్కడ సూపర్ నికల్ లేదు కదా అని చెప్పి భార్గవ్ తనలో అనుకొని పక్కకు వెళ్తాడు. ఏంట్రా ఇలా ఫోన్ చేశావు, నీకు అప్పుడే డబ్బులు ఇచ్చేశాను కదా, మళ్ళీ నాతో నీకేం పని అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు. సారు అర్జెంటుగా డబ్బులు అవసరం పడింది, ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరున్నారా అని ఆలోచిస్తే మీరు గుర్తుకొచ్చారు, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి సారు అని చెప్పి లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. 10 లక్షలా, నా దగ్గర ఎక్కడ ఉంటాయిరా, నేనెక్కడి నుంచి తెచ్చివ్వాలరా అని భార్గవ్ అంటూ ఉంటాడు.
సారు మర్యాదగా అడుగుతున్నాను. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని డబ్బులు అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. మర్యాదగా ఇస్తారా? లేదంటే ఈ విషయం మీ భార్య సూపర్ నిక్ గారికి చెప్పమంటారా అని లారీ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. రేయ్, కొంప ముంచేలా ఉన్నావు కదరా, ఏంట్రా నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని భార్గవ్ అంటాడు. సారు, అడిగిన విధంగా డబ్బులు ఇవ్వండి, లేదంటే రేపట్లోగా నేనే మీ ఇంటికి వచ్చి మీ భార్యకు జరిగిందంతా చెప్పేస్తాను అని లారీ డ్రైవర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి ఈ టైంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని చెప్పి భార్గవ్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు నీలిమ కనిష్కకు ఫోన్ చేస్తుంది. కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి నీలిమ, ఆ తులసి చేస్తున్న కుజదోష నివారణ పూజ ఆగిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. పూజను ఆపటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ ఎలాంటి ఉపయోగం లేదు కనిష్క. దానికి కుజదోష నివారణ అయ్యేలా ఉంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అలా ఎలా జరుగుతుంది నీలిమ, అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అమ్మో, ఇక నేను ఆ తులసి జోలికి పోను. ఆ అమ్మవారే ఇప్పుడు నాకు బుద్ధి చెప్పింది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అమ్మవారు బుద్ధి చెప్పిందా, ఏం జరిగింది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. పసుపులో దురదగుంటాకు కలిపాను, ఆ పసుపు రాసుకున్న తులసి వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లెలకు ఏమీ కాలేదు. పసుపు ఇంకొకటి ఉంటే అది మేము రాసుకుంటే మాకు దురదలు మొదలయ్యాయి. ఇదంతా అమ్మవారి లీలే కనిష్క అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. అమ్మవారు లేదు, నీ ముఖము లేదు, నోరు మూసుకొని ఉండు. ఆ తులసి చేస్తున్న పూజకు భంగం కలిగిస్తాను, ఆ తులసి పూజకు ఎలాంటి విలువ లేకుండా చేస్తాను అని కనిష్క అంటుంది. నువ్వేమైనా చేసుకో, నన్ను మాత్రం ఈ విషయంలోకి లాగొద్దు అని చెప్పి నీలిమ ఫోన్ కట్ చేస్తుంది. వసే తులసి, అఖండ దీపం పెట్టావు కదా, ఆ అఖండ దీపం 3 రోజులు ఆరిపోకూడదని పంతులు గారు చెప్పారు కదా, ఆ అఖండ దీపం ఆరిపోకుండా ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను. ఆ అఖండ దీపం ఆరిపోయి నీ పూజకు ఫలితం లేకుండా చేస్తాను. అమ్మ కూతుర్లు ముగ్గురు కలిసి కూర్చొని ఏడ్చేలా చేస్తాను అని కనిష్క తనలో తానే అనుకుంటుంది. అమ్మ తులసి, ఇప్పటి వరకు చేసిన పూజ ఈరోజు పూర్తయిపోయినట్టే. మళ్ళీ రేపు వస్తాను, రేపు పూజ కూడా దగ్గరుండి జరిపిస్తాను. అఖండ దీపం కొండెక్కకుండా చూసుకో తల్లి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. అమ్మ, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి లక్ష్మి, జాను, వాణి అందరూ కలిసి అమ్మవారి ముందే నేల మీద పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలా నిద్రలోకి జారుకుంటారు. కనిష్క అప్పుడే బసవరాజు ఇంటి దగ్గరకు వస్తుంది. పూజ చేసి చేసి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు నిద్ర లేచేసరికి ఆ అఖండ దీపం ఆరిపోతుంది, తులసి పూజ ఆగిపోయిందని బోరున ఏడుస్తారు అని చెప్పి కనిష్క తనలో తానే అనుకుంటూ అఖండ దీపం దగ్గరికి వెళ్తుంది. అఖండ దీపాన్ని ఆర్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నోటితో గాలిని ఊది అఖండ దీపాన్ని ఆర్పేస్తుంది. అఖండ దీపం ఆరిపోయిందని కనిష్క సంబరపడేలోపు అఖండ దీపం మళ్ళీ వెలుగుతూ కనిష్కకు కనిపిస్తుంది. ఇదేంటి, ఇప్పుడే కదా అఖండ దీపం ఆరిపోయింది, మళ్ళీ వెలుగుతుందేంటి అని కనిష్క మళ్ళీ గట్టిగా ఊదుతూ ఉంటుంది. అఖండ దీపం ఆరిపోయినట్టే ఆరిపోయి మళ్ళీ వెలుగుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, దీపంలో నూనె లేకుండా చేస్తే ఇక మళ్ళీ దీపం వెలగదు అని కనిష్క తనలో తానే అనుకొని దీపంలో ఉన్న నూనెను పారబోయబోతూ ఉండగా లక్ష్మి, జాను, వాణి ముగ్గురు కూడా త్రిశూలం తీసుకొని అమ్మవారిలాగా కనిష్క వైపు చూస్తూ ఏయ్ కనిష్క అని పిలవటంతో కనిష్క వెనక్కి తిరిగి చూసి వాళ్ళ చేతుల్లో ఉన్న త్రిశూలాలు చూసి భయపడిపోతుంది. కనిష్క, తులసి చేస్తున్న పూజకు భంగం కలిగించడం కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావా? నా భక్తురాల్ని బాధ పెట్టాలని చూస్తున్నావా? వదలను, నిన్ను వదలను అంటూ లక్ష్మి, వాణి, జానుల మీదకు అమ్మవారు పూనినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వద్దు వద్దు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఇక తులసి జోలికి రాను, తులసిని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి కనిష్క భయంతో అరుస్తూ ఉంటుంది. నా భక్తురాల్ని బాధ పెట్టిన నిన్ను వదలను అంటూ త్రిశూలం పట్టుకొని లక్ష్మి, జాను, వాణి కనిష్క దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.